జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అయితే ఇప్పుడు మనం మాట్లాడిన సందర్భంలో సంగీతం గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన మొన్న ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఇండియాస్ Ah. ఓన్లీ డైరెక్టర్ డైరెక్టింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 94, అది రికార్డు. వరల్డ్లో సెకండ్ డైరెక్టర్. అవునా? వరల్డ్లో సెకండ్ ఒక ఆయన 103లో చేశారు హాలీవుడ్లో. ఓ 94లో సంగీతం గారు క్లింట్ ఈస్ట్వుడ్ ఇద్దరు చేశారు. సెకండ్ పొజిషన్ ఇద్దరిది వరల్డ్లో. వరల్డ్లో హీ విల్ మేక్ ఏ రికార్డ్. ఈయన 105లో కూడా చేస్తారు. ఓకే. ఆయన సినిమాలు తప్ప రెండో చేయరు ఆయన. ఏంటి సార్ ఎలా ఉండేది సార్ ఆయనతో అసలు ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? ఈ జనరేషన్ తెలుసు పెద్ద లేదు కాబట్టి. ఎందుకు తెలుసు తెలీదు. మన లేటెస్ట్గా 35 చిన్న కథ కాదు తీసిన ఈమన్ నందకిషోర్ కూడా చెప్తాడు ఆయనతో స్టోరీ సిట్టింగ్లు ఎలా ఉంటాయని. ఏది ఇప్పుడు ఈ జనరేషన్ డైరెక్టర్, ఒక 1 ఫిలిం ఓల్డ్ డైరెక్టర్. అలాగే గాంధీ తాత చెట్టు తీసిన పద్మావతి మల్లాది గారు కూడా సంగీతం గారితో ట్రావెల్ చేశారు ఈ జనరేషన్లో. ఎవరిని అడిగినా చెప్తారు. నాగశ్విన్ గారు చెప్తారు ఇవాళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ తెలుగు. అవును, సంగీతం గారితో ట్రావెల్ ఉందని వాళ్ళు మహానటికి కల్కికి ఇప్పుడు చేస్తున్న సినిమా 94 సంగీతం ఎట్ 94 సినిమా ఇంకా టైటిల్ పెట్టలేదు. సో వాళ్ళు సంగీతం ఎట్ 66 61 అని పెట్టారు. అది ఆయన సినిమా అకౌంట్. ఓకే. ఆయన నిజంగా ఆ ఏజ్ వాళ్ళకే వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. ఓన్లీ యూత్నే. 61 అంతే. ఆయన స్టిల్ యంగ్. ఆయన వెరీ యాక్టివ్. అండ్ అసలు ఒక కథ గురించి మాట్లాడేటప్పుడు కానీ సీన్లు కన్సీవ్ చేసేటప్పుడు మ్యూజిక్ కానీ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కూడాను. అండ్ టెక్నాలజీని వాడటంలో మాస్టర్ ఆయన. ఇవాళ వరల్డ్లో లేటెస్ట్ టెక్నాలజీ హాలీవుడ్లో కూడా ఇంకా సినిమాకి అప్లై చేయొచ్చా చేయకూడదా అనుకునే టైంలో నేను వాడేస్తాను.